Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అండ్ డాక్టర్ మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న ఈ అవకతవకల గురించి సినిమా ఎప్పుడు దిగబోతున్నారు మరి? ఆల్రెడీ కథ రెడీ చేశానండి. ఐఎమ్ రెడీ విత్ దిస్ స్టోరీ. ఎస్పెషలీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఎన్ని మాల్ ఫంక్షన్స్ జరిగాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, మొత్తం వాటి గురించి చాలా పెద్ద స్కామ్స్ ఉన్నాయి. ఓవర్ నైట్ బెంచ్ కార్లు కొనుక్కున్న హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారు. ఆర్ఎంపీస్ ఎస్పెషలీ విలేజెస్లో ఆర్ఎంపీస్ నీకెందుకమ్మా ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా కదా అని మందులు ఇచ్చేవాడు. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత చిన్న ప్రాబ్లం కూడా కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మామూలు జ్వరం కోసం వెళ్ళిన మనుషులు కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్లోకి, జస్ట్ టు గెట్ ది మనీ ఫ్రమ్ ది గవర్నమెంట్. వీటి గురించి డెఫినెట్గా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేనైతే రెడీగానే ఉన్నా. ఎవరైనా ప్రొడ్యూసర్ వస్తే ఐఎమ్ దేర్. కథ కూడా రెడీగా ఉంది. ఇది ఇది ఎవరి దృష్టికి తీసుకొస్తే సొల్యూషన్ వస్తుందని అనుకుంటారు మీరు? అది ఈ ప్రాబ్లమ్ ఎవరి దృష్టికి వెళితే అసలు వెళ్ళలేదంటారా? మామూలుగా లీడర్స్కి కూడా తెలిసే ఉంటుంది కదా ఇదన్నీ. అంటే కరప్షన్ ఉందండి. కరప్షన్ గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు కరప్షన్ ఉంది. మున్సిపల్ ఆఫీస్లో పలానా వర్క్ జరగాలంటే పలానోడికి ఎంత ఇస్తేనే వర్క్ జరుగుతుంది అనేది అందరికీ తెలుసు ఆ విషయం. దానికోసమే పనిచేస్తున్న ఏసీబీకి తెలియదు అంటారా? ఏసీబీకి కూడా తెలుసు. పోతే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి, దానికి మన డబ్బులు పెట్టాలి, మన క్యాష్ పెట్టాలి, పెట్టి అక్కడ రైడ్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ అంతటిని దృష్టిలో పెట్టుకొని దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. అలాగే ప్రతి దానికి ఆ ప్రాసెస్ని ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో దాన్ని కంట్రోల్ చేయడానికి దట్స్ ఏ ప్రాబ్లం. అందుకు నేనేమంటానంటే ప్రాబ్లమ్ని జనం తెలియజేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ ది బాడీస్ హూ ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ దెమ్ ఆర్ ఫర్ దెమ్. జనం తెలియజేయాలి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందండి. ఒక ఆర్ఎంపీ వచ్చి నీకు జ్వరం ఉందా, అమ్మో ఇది విష జ్వరం ఏమో, ఇదేమో పద నీకు హాస్పిటల్కి తీసుకెళ్తాను, నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా అక్కడ ఫ్రీగా చేస్తారు ట్రీట్మెంట్ అని తీసుకెళ్ళి ఇతనేంటి పేషెంట్ నాకు ఫ్రీగా అవుతుంది అనుకుంటున్నాడు. కానీ మనం పెట్టే డబ్బులే గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏం తన పాకెట్ నుంచి ఇవ్వట్లేదుగా. అది ఇంకో రకంగా ఎలాగో తీసుకుంటాం మన దగ్గర నుంచి. ఇప్పుడు పేషెంట్కి ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుందని అవుతున్నాడు అనుకొని పేషెంట్ తన వంతు తను ఇచ్చేసుకుంటున్నాడు. అక్కడ మామూలు జ్వరం కోసం వెళ్తే మామూలుగా ఒక 200-300 అయిపోద్ది కన్సల్టేషన్ ఫీజు, మెడిసిన్. కానీ మామూలు జ్వరం అని చెప్తే మళ్ళీ ఈ పేషెంట్ దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ డబ్బులు మనం లాగలేం కదా. అందుకు దానికి ఒక పెద్ద కాంప్లికేషన్స్, మొత్తం టెస్టులు ఇవి అవి అన్నీ రాసుకుని ఏ అవసరం లేని టెస్టులు కూడా చేసి అవసరమైతే ఆ టెస్టుల్లో నెగిటివ్ రిపోర్ట్స్ రాసి వాటిని ఎస్టాబ్లిష్ చేసి వాటి నుంచి గవర్నమెంట్ క్లెయిమ్ చేసి డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి చాలా. ఈ ట్రీట్మెంట్ చేసుకున్నాం, ఇది చేస్తున్నాం. అలా చేయని హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, నేను కాదన్నా. కానీ చేసిన హాస్పిటల్స్ మాత్రం చాలా ఉన్నాయి. అండ్ ఆర్ఎంపీకి అంత అంటే 3 లక్షలు గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవడానికి ఈ పేషెంట్ నువ్వు మాకు తీసుకొచ్చావు కాబట్టి నీకు 30,000 కమిషన్. అది సో ఫైనల్గా ఆరోగ్యశ్రీ లేకపోతేనే ఆరోగ్యంగా ఉంటాం మనం. ఫ్రాంక్గా కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అండి. అండ్ ఇలాంటి సినిమాలు మీరు తీస్తున్నప్పుడు మీకు ఎటువంటి బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? నిజం చెప్తున్నాను కదండి. మనకున్న ఒక అదృష్టం ఏంటంటే ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం ఉన్నాడు అనుకోండి. దావుద్ ఇబ్రహీంకి నువ్వు విలను అంటే ఆయన ఒప్పుకోడు. నువ్వు హీరో, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను హీరోనే, నేను హీరోని, సొసైటీ విలను అని అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటాడు అతను. అలాగే ప్రతి మనిషి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్ అనుకుంటాడు. అలాగా తను చేస్తుంది రైట్ అని అతను ఫీల్ అవుతూ తను చేస్తున్నాడు. అందుకు అతను తప్పు అని ఫీల్ అవడు. ఇప్పుడు నేను తప్పులు ఎంచిపెట్టినా ఎవరికైనా ఇది తప్పు అని ఎంచిపెడితే అవును నిజంగా వాళ్ళందరి గురించి బాగానే చెప్పాడు అనుకోండి, తన గురించి చెప్పినట్టు అనుకోండి. అదే అడ్వాంటేజ్ మనకి. ఇంకోటి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలతో అనుకుంటే ఎక్కడ మనం దొరికిపోతాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి. అవులే ఆల్గా అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers.
iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, I dream. Keep up the good work and continue to entertain.